హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 12, 2026. ఈరోజు దేశం గర్వించదగ్గ రోజు. ది గ్రేట్ భారతదేశ చరిత్రలోనే ఒక మహోన్నత శిఖరానికి ఎదిగినటువంటి ఒక వ్యక్తి, ది గ్రేట్ పర్సన్ స్వామి వివేకానంద జన్మదినం. అలాగే స్వామి వివేకానంద జన్మదినాన్ని మన భారతదేశ గవర్నమెంట్ అది జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుంది. సో, ఒక దేశ స్థాయిలో ఉన్న యువకులందరికీ ఆదర్శ పురుషుడు ఎవరన్నా ఉన్నారా అంటే అందులో నెంబర్ 1 స్థానం స్వామి వివేకానందకే చెందుతుంది. 1863 జనవరి 12న జన్మించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అంటే నేటికి 163 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, మనం గుర్తుపెట్టుకుంటున్నాం అనంటే ఒక్కసారి ఆలోచించండి. తను తన జీవితంలో 40 సంవత్సరాలు 39వ సంవత్సరంలోనే తను చనిపోయాడు. కానీ తను చనిపోకముందే 40 ఏళ్లకు మించి నేను బతకను అని చెప్పినటువంటి ఒక వ్యక్తి. సో, ఒక 40 ఏళ్ల 39 ఏళ్ల జీవితాన్ని జీవించినటువంటి ఒక వ్యక్తి యొక్క చరిత్ర 163 ఏళ్ళైనా కూడా ఇంకా చరిత్రలో మననుల్లో ఉంది అంటే ఆయన చేసేటువంటి పనులు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క విషయాలు, విశిష్టత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. సో, ఒక్కసారి స్వామి వివేకానంద గారి గురించి, ఆయన యొక్క జీవితం గురించి ఒక్కసారి మనం చర్చించుకుందాం. స్వామి వివేకానంద పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నగరంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి. తాను చాలా పెద్ద కుటుంబం. తండ్రి, తల్లి, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. సో, తను మంచి విద్యని ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ నాన్నగారు ఒక ఉన్నత స్థాయి వ్యక్తి. ఆ సమయంలో తను మంచిగా చదువుకుంటున్న క్రమంలో బీఏ కూడా చదివాడు. బీఏ పాస్ కూడా అయ్యాడు. సో, ఈ చదువుకుంటున్న క్రమంలో తను అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, అత్యంత తెలివిగా, అత్యంత చ చురుకుగా ఉండేటువంటి వ్యక్తి. తనకు అనేక సందేహాలు వచ్చేటివి. తన సందేహాల్ని తన గురువులు చాలామంది తీర్చలేక కూడా పోయేవారు. ఒకానొక సందర్భంలో తను మిత్రుల ద్వారా రామకృష్ణ పరమహంస గారి గురించి తెలుసుకున్నాడు. తాను కాళికాదేవి భక్తుడిని, తాను దేవుడితో మాట్లాడతాను, దేవుళ్ళతో మాట్లాడతాను అని తాను చెప్తూ ఉంటాడని మిత్రుల ద్వారా స్వామి వివేకానంద తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఈ మూఢనమ్మకాలు ఉన్నాయా? లేవా? అసలు భగవంతుడు, దయ్యాలు ఇవేంటి అని తనకున్న అనేక సందేహాల్ని తీర్చుకోవడం కోసం ఒక్కసారి రామకృష్ణ గారిని కలుద్దాం అనేసి అనుకుంటాడు. తన మిత్రులకు చెప్తే మిత్రుల సహకారంతో రామకృష్ణ పరమహంస గారిని ఒకానొక రోజు స్వామి వివేకానంద కలవడం జరిగింది. మొట్టమొదటిసారి స్వామి వివేకానందని రామకృష్ణ పరమహంస గారు అదే ఫస్ట్ టైం చూడడం, పోయి కలుసుకున్న క్షణాన రామకృష్ణ గారు వివేకానందని చూస్తూ, "ఏమిటి ఇంత లేట్ చేశావు? నీ కోసం నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను" అని అన్నారు. ఆ మాటలకి ఆశ్చర్యచకితుడయ్యాడు స్వామి వివేకానంద. తన గదిలోకి తీసుకెళ్ళి చెప్పాడు స్వామి వివేకానందకి, నువ్వు మా మహర్జాతకుడివి, ఆ దైవాంశ సంభూతుడివి, నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. మిత్రమా, త్వరగా నువ్వు రా, మళ్ళీ మనం కలుసుకునేది ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అడిగితే అతని మాటల్ని హాస్యాస్పదంగా అనిపించింది స్వామి వివేకానందకి. సో, అయినప్పటికీ తిరిగి వచ్చేసి బీఏ పాస్ అయ్యి చదువుకుంటున్న తను రోజు ధ్యానం కూడా చేసేవాడు. బీఏ పాస్ అయిన తర్వాత బీఏ పాస్ అయిన తర్వాత తను మిత్రులతో కలిసి ఒక మంచి పార్టీ చేసుకుంటున్న సమయంలో, తను పాట పాడుతున్న సమయంలో ఒక పిడుగు లాంటి వార్త, నాన్నగారు చనిపోయారు అని చెప్పేసి స్వామి వివేకానందకు తెలిసింది. ఏడుస్తూ ఇంటికెళ్ళి స్వామి వివేకానంద గారు నాన్నగారి మరణం తనకి ఆ రోజున్న ఏడుపు శాశ్వతమైనటువంటి ఏడుపులాగా తయారైపోయింది. తను ఉన్న పలంగా వాళ్ళ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అప్పులిచ్చిన వాళ్ళందరూ అప్పులు అడగడం, అప్పుల పాలైపోయి రకరకాల ఇబ్బందులతో కనీసం తిండి తినడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో, కనీసం ఏం చేయాలో తెలవని పరిస్థితి. ఒక ఉపాధ్యాయుడిగా వెళ్ళి జాయిన్ అయ్యి కనీసం పస్తులు ఉండకుండా ఎంతో కొంత తినొచ్చు కదా అని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. స్నేహితులందరికీ తాను పస్తులు ఉండి చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అన్నం పెట్టి తాను మాత్రం తినకుండా తిన్నానని అబద్ధం చెప్పేటువంటి పరిస్థితులు కూడా అనేక సందర్భాల్లో జరిగాయి. సో, కాబట్టి ఫ్రెండ్స్, అలాంటి స్వామి వివేకానంద యొక్క పరిస్థితిని అతను మళ్ళీ పోయి రామకృష్ణ పరమహంస గారి గురించి, గురువుగారి గురించి ఒకానొక సందర్భంలో తెలుసుకుంటే, గురువుగారికి గొంతు క్యాన్సర్ వచ్చింది. తాను మరణానికి దగ్గరగా ఉన్నాడు. తను ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నాడనే వార్త స్వామి వివేకానందకు తెలుస్తుంది ఆ సమయంలో.
తెలిసి మళ్ళొకసారి గురువుగారిని కలుద్దామని చెప్పి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంస గారు చూసి వివేకానందతో స్వాం మాట్లాడుతూ తన యొక్క సర్వశక్తుల్ని తనకు దానం చేసి, "నువ్విప్పుడు సర్వశక్తిమంతుడివి. ఆహ్, నీకు అన్ని శక్తులు నేనిస్తున్నాను. ఈళ్ళందరూ నీ పిల్లలు, నా శిష్యులందరినీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి" అని చెప్పి, ఒక బాధ్యతని తన భుజాల మీద, తన చేతుల మీద పెట్టి, తను ఈ దేహాన్ని వదిలిపెట్టి రామకృష్ణ పరమహంస గారు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత గంగా నది ఒడ్డున తీసుకెళ్ళి తనకు అంత్యక్రియలు జరిపి, అక్కడే ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ రోజు నుంచి స్వామి వివేకానంద ఒక యోగిగా తయారైపోయి, ఒక సన్యాసిగా తయారైపోయి, అప్పటినుంచి అతని భక్తుడిగా అమ్మవారిని కొలుస్తూ, కాళికాదేవిని కొలుస్తూ, సరస్వతీదేవిని కొలుస్తూ, స్వామి వివేకానంద భక్తి పారవశ్యంతో హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ, శోధిస్తూ, తన యొక్క సర్వశక్తుల్ని ఒడ్డి అందరికీ ఏదో ఒక రకంగా సేవ చేయాలి. ఈ అన్ని మతాలని, అన్ని రకాల వ్యక్తుల్ని కలపాలి. భారతదేశ ఔన్నత్యానికి కృషి చేయాలి అని ఈ దేశాన్నంతటిని కూడా తన పాదయాత్ర చేసి వచ్చినటువంటి ఒక వ్యక్తి. అందరినీ కలవాలి, అందరికీ ఎంతో కొంత జ్ఞానోదయం చేయాలి అని తన యొక్క సంకల్పాన్ని ముందు పెట్టుకున్నటువంటి వ్యక్తి. సో, ఆ సంకల్పంతో వస్తున్న క్రమంలో మైసూర్ మహారాజు గారు చేసినటువంటి ఆర్థిక సహాయంతో సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు కలిపి ఒక సమ్మేళనాన్ని పాశ్చాత్య దేశాలైనటువంటి అమెరికాలో చికాగో నగరంలో ఒక సభ జరుగుతుంది అని తెలిసి ఆ సభకు అటెండ్ అవ్వడానికి డబ్బులు లేక అప్పుడున్నటువంటి మైసూర్ మహారాజు గారి ఒక సహకారంతో ఓడలో టికెట్ కొనుక్కొని అక్కడికి స్వామి వివేకానంద బయలుదేరాడు. భారతదేశం నుంచి ఒక స్వామీజీ, ఒక హిందూ మత బోధకుడు పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద. అత్యంత తెలివి కలవాడు, అత్యంత గొప్ప, అంటే తను స్వామి వివేకానంద అంటే ప్రతి ఒక్కరికి గుర్తుండే ఒక విషయం ఏంటి అంటే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత. అసలు ఎంతటి అంటే ఒక్కసారి ఏదైనా చదివితే పూర్తి స్థాయిలో తనకు గుర్తుండిపోతుంది. ఒక్కసారి ఏదైనా చూస్తే ఇక మర్చిపోవడం అంటూ ఉండదు. సో, అత్యంత జ్ఞాపక శక్తి, అత్యంత ఏకాగ్రత, అంత గొప్ప వ్యక్తి, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. తాను చికాగో నగరానికి వెళ్ళితే అప్పుడు తను జులై నెలలో అక్కడికి చేరడం జరిగింది. 1893లో జులై నెలలో తను చికాగో నగరానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 3 నెలలు ఆ మత సమ్మేళనం వాయిదా పడింది. 3 నెలలు చికాగో నగరంలో గడపడం చాలా కష్టం. అది చాలా రిచ్ సిటీ. అక్కడ డబ్బులు బాగా అవుతాయని చెప్పేసని అక్కడి నుంచి ఒక చిన్న పట్టణానికి ప్రయాణమై వెళ్తాడు. అదే బోస్టన్ పట్టణం. ఈ బోస్టన్ పట్టణానికి వెళుతున్న క్రమంలో దారిలో ఆ ట్రావెలింగ్‌లో ఒక మహిళ పరిచయం అవుతుంది. ఆ మహిళ పరిచయం తను ఎమ్మటే స్వామి వివేకానంద గారి శిష్యురాలుగా తయారవుతుంది. తను సిస్టర్ నివేదిత. తన పేరు సిస్టర్ నివేదిత. తను పరిచయం అవ్వడం, తాను స్వామీజీ మీరు నా ఇంటికే రండని తన ఇంటికి ఆహ్వానించడం, స్వామీజీ ఒప్పుకొని తన ఇంట్లోకి వెళ్ళడం, తనతో పాటే ఉండడం. అక్కడ ఉన్న కొద్ది రోజుల్లో తాను తన మాటలతో, తన యొక్క ఇదితో కొన్ని వందల వేల మందిని ఆకర్షితుడైపోయి వాళ్ళందరికీ బోధనలు బోధిస్తూ, మంచి విషయాల్ని బోధిస్తూ, వాళ్ళందరికీ పిల్లలకి, తల్లిదండ్రులకి ఒక మంచి బోధకుడిగా, ఒక మంచి గొప్ప గురువుగా కొన్ని వేల మంది శిష్యుల్ని అమెరికాలో బోస్టన్ నగరంలో తయారు చేసుకున్నటువంటి వ్యక్తి. అక్కడి నుంచి 3 నెలల తర్వాత తిరిగి మళ్ళీ చికాగో నగరానికి చేరుకున్నాడు. 1893 సెప్టెంబర్ 11న సర్వమత సమ్మేళనం స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన రోజు ఆ మత సమ్మేళనంలో ఒక హిందూ మత బోధకుడిగా తనని అందరూ చిన్న చూపు చూడడం. కొన్ని వందల మతాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద గురువులు, కొన్ని వేల మంది, లక్షల మంది మధ్యలో ఆ సమ్మేళనం, ఆ సభ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా తనకి అవకాశం ఇవ్వడానికి వెనక్కి నెట్టేస్తూ చివరగా లాస్ట్‌గా పిలిచి, స్వామి వివేకానంద ఇండియా నుంచి వచ్చారు, ఒక 2-3 నిమిషాలు తను మాట్లాడతారు వినండి అని చెప్పేసని ఆ సభ అధ్యక్షుడు ప్రవేశపెట్టడం. స్వామి వివేకానంద గారు తన యొక్క స్వరంతో మైక్ పట్టుకొని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అంటే దాదాపు 10 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొట్టినటువంటి చరిత్ర పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి అనేక సర్వమతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. తన గొంతు, తన వాగ్దాటికి ముగ్ధులైపోయారు అక్కడున్న వాళ్ళందరూ. సో, తన యొక్క ప్రసంగం
3 నిమిషాలన్నది దాదాపు గంటన్నర పైచిలుకు తన యొక్క ప్రసంగం నడిచింది. అత్యంత అద్భుతంగా ఏ మతాన్ని కించపరచకుండా, ఏ వ్యక్తిని కించపరచకుండా అందరూ గొప్పవాళ్ళే, అందులో హిందూ మతం కూడా గొప్పది అని చెప్పేసి హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో ఒక శిఖరాగ్ర స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. సో, ఆ సమయంలో అమెరికా నగరంతో పాటు అనేక నగరాల్లో నుంచి, అనేక దేశాల్లో నుంచి కూడా తనకి శిష్యులుగా తయారైన వాళ్ళున్నారు. ఆ తెల్లారి మరుసటి రోజు పేపర్‌లో అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పత్రికలన్నీ కూడా తన గురించి ఒక గొప్ప మహనీయుడు, తన మాటలు వినడం మనం చేసుకున్న పుణ్యం, అదృష్టం అని చెప్పేసని అన్ని దాదాపు అన్ని సగం పైన దేశాలలో పత్రికల్లో ఆయన యొక్క మొదటి పేజీలో ఆయన ఫోటోతో ఆయన యొక్క ప్రసంగం గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత అమెరికా నగరం నుంచి తిరిగి ఇండియా రావడం, ఇండియాకొచ్చిన తర్వాత రామకృష్ణ మఠాన్ని స్థాపించడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్య, బుద్ధులు, యువత అంత పెడదోర పట్టకుండా అంత చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పేసని మళ్ళీ వచ్చేసి రామకృష్ణ మఠాన్ని స్థాపించి భారతదేశ వ్యాప్తంగా మళ్ళీ తను తిరుగుతూ అనేక మంది శిష్యుల్ని తయారు చేస్తూ, మత బోధనలు చేస్తూ, హిందూ మత గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక మంచి స్థాయిలో మళ్ళీ స్వామి వివేకానంద ఇండియాలో మళ్ళీ తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ నెక్స్ట్ మళ్ళీ కూడా రెండోసారి తను మళ్ళీ ప్యారిస్ మీదుగా మళ్ళీ యూకే అండ్ ఫస్ట్ టైం యూకే మీదుగా అమెరికా వెళ్తే రెండోసారి ప్యారిస్ మీదుగా అమెరికా వెళ్ళడం జరిగింది. ఒకానొక సమయంలో రెండోసారి అమెరికా వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద వాకింగ్ అని నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక పిల్లలు గన్ షూటింగ్ ఫైర్ నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటుంటే వాళ్ళకి ఎంతకీ ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళని చూసి స్వామి వివేకానంద నవ్వాడు. నవ్వితే చాలాసేపు చూసి వీళ్ళు కొట్టలేకపోతున్నారని నవ్వితే అందులో ఒక అబ్బాయి వచ్చేసి, "ఏంటి నవ్వుతున్నావు? అంతా హేళనగా ఉందా? గన్ అంటే తెలుసా నీకు? ఎప్పుడన్నా చూసావా దీన్ని? పట్టుకోవడం వచ్చా నీకు? కాల్చడం వచ్చా నీకు? అసలేమనుకుంటున్నావు? మేము 6 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. మమ్మల్ని చూసి నువ్వు అవహేళన చేస్తావా? అసలు పట్టుకో, ఒకసారి పట్టుకొని చూయించు, అసలు ఒకసారి కాల్చి చూపించు, నీ దమ్మేందో చూస్తామని వాళ్ళు స్వామి వివేకానందని ఇన్సల్ట్ చేస్తే, ఒక్క నిమిషం ఆ తుపాకీ తీసుకొని ఏకాగ్రతతో ఒక్క నిమిషం ధ్యానం చేసి ఒకే ఒక్క గన్‌తో, ఒకే ఒక బుల్లెట్‌తో ఎయిమ్ చేసి సెంటర్‌ని ఎయిమ్ చేసి కొట్టిపడేశాడు. అసలు దెబ్బకి వాళ్ళందరూ కూడా, ఆ పిల్లలందరూ కూడా వచ్చి, "స్వామి మాకు తెలియదు" అని చెప్పేసి పాదాభివందనం చేసి, "మీరే మా గురువు, మాకేం చేయాలో చెప్పండి. ఎలా మీకిది సాధ్యమైంది? మాకెందుకు సాధ్యం కాట్లేదు" అనంటే స్వామి వివేకానంద ఒకే ఒక మాట చెప్పారు. ఏకాగ్రత. ఏకాగ్రతతో మీరు చేసే పనిలో పని చేస్తున్నారు తప్ప ఏకాగ్రత లేదు. మీరు ఏకాగ్రతతో, పూర్తి ఏకాగ్రతతో గనక మీరు పని చేయండి, విజయం మీదే అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా విశ్వ విజేతలుగా తయారయ్యారు. వాళ్ళందరూ కూడా శాశ్వతంగా స్వామి వివేకానంద శిష్యులుగా తయారయ్యారు. ఇంకొకసారి తను ఓడలో వెళ్తున్న క్రమంలో ఒక మిత్రుడిని అడిగి తను ఒక పేపర్ తీసుకొని చదువుకుంటున్నాడు. చదివిన తర్వాత పక్కనున్న మిత్రుడు, "నాకు పేపర్ ఇవ్వవా మిత్రమా" అంటే తనకిస్తే కొద్దిసేపటి తర్వాత గాలికి ఎగిరిపోయి ఆ పడవ మించి నీళ్ళలో పడిపోయింది ఆ పేపర్. ఆ పేపర్ ఓనర్ వచ్చేసి, "ఏంటి మీరు నా పేపర్‌ని పోగొడతారా? నేను చదవలేదు. దాంట్లో ఉన్న ముఖ్యమైన విషయం ఉంది. నాకు కావాలది. ఇప్పుడు మీరు నా పేపర్ పోగొట్టారు. నా పరిస్థితి ఏంటని" చెప్పి గొడవ చేస్తుంటే, "ఒక్క నిమిషం ఆగమని" లోపల నుంచి ఒక తెల్ల పేజీ తీసి పుస్తకంలో నుంచి చింపి, "ఆ పేపర్‌లో నీకు కావాల్సిన వార్తే కదా! అది మొత్తం ఏమని రాసిందో రాసిస్తాను ఆగని" చెప్పేసని ఆ వార్తనంతా పొల్లు పోకుండా, అక్షరం పొల్లు పోకుండా రాసి అతనికిచ్చాడు. అంటే ఒక్కసారి చదివితే అక్షరం పొల్లు పోకుండా, కామాలు, ఫుల్ స్టాపులతో సహా ఏది మిస్ అవ్వకుండా మళ్ళీ రాసి ఇచ్చాడు అనంటే తన యొక్క ఏకాగ్రత, తన యొక్క జ్ఞాపక శక్తి ఎంతటిదో మీరు అర్థం చేసుకోండి. సో, అలాంటి ది గ్రేట్ పర్సన్ స్వామి వివేకానంద ఎందరికో ఆదర్శనీయం. మరీ నేటి భారతీయ యువతకి ఆదర్శనీయం. ఇప్పుడున్న ఈ సమాజంలో, మన భారతదేశంలో 140 కోట్లలో అత్యధిక మంది యువత ఉన్నారు. కానీ ఏకాగ్రత లేదు. మరి స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని మనం ఏకాగ్రతను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అలాగే స్వామి వివేకానంద మఠం పెట్టి అనేక మందికి బోధనలు చేస్తున్న క్రమంలో స్వామి వివేకానందకి కూడా తను ముందే చెప్పాడు తన శిష్యులందరికీ, "నేను కూడా 40 సంవత్సరాలకు మించి బ్రతకను" అని చెప్పినటువంటి వ్యక్తి. ఒకానొక రోజు రెప్పట్లాగానే తను ధ్యానం చేస్తూ, అందరికి బోధన చేస్తూ, శిష్యులకి బోధన చేస్తూ, తను ఉన్న క్రమంలో సడెన్‌గా చేతులు వణకడం, నీరస పడిపోవడం లాంటివి జరిగి ఉన్న పళంగా తను కుప్పగూలిపోయాడు. సో, ఆ తర్వాత వైద్య బృందం ఏం చెప్పిందంటే, మెదడులో ఒక రక్తనాళం చిట్లింది అని చెప్పారు. సో, ఆ సందర్భంగానే తను చనిపోయాడని చెప్పారు.
ఆ తర్వాత తనని తన గురువుగారి గంగానది ఒడ్డున గురువుగారి యొక్క సమాధి ఎదురుగానే తనని కూడా గంధపు చెక్కలతో దహనం చేయడం జరిగింది. తాను జూలై 4, 1902న తను మరణించాడు 39 ఏళ్ల వయసులో. సో, ఇది స్వామి వివేకానంద గారి చరిత్ర. లేండి, కదలండి, నడవండి, పరిగెత్తండి అని చెప్పేసని తన యొక్క నినాదం. సో, తను ఏ నినాదం ఇచ్చినా మీరు తన గురించి చెబుతూ పోతే ఈ రోజు నుంచి రేపు, ఎల్లుండి 5 రోజులు చెప్పినా తరగనంతటి జ్ఞానం స్వామి వివేకానందది. వివేకానంద యొక్క చరిత్ర, వివేకానంద యొక్క గొప్పతనం. కాబట్టి ఈరోజు జాతీయ యువజన దినోత్సవం. యువకులందరూ లెండి, మేల్కోండి అని తన యొక్క నినాదం. నిజంగా చెప్తున్నాను, మనమందరం మేల్కొని ఉన్నామని అనుకుంటున్నాం తప్ప నాతో సహా మిత్రులారా మనమందరం మేల్కొని లోము. మనం నిద్రపోతున్నాం. మనం ఇంకా మత్తులోనే ఉన్నాం. మన కళ్ళు బైర్లు కమ్మే ఉన్నాయి. కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశ భవిష్యత్తుకి మనమే పునాది. మన తర్వాత వచ్చే తరానికి కూడా మనమే ఆదర్శం. కాబట్టి ఒక్కసారి మనం అందరం మన యొక్క శక్తి వంచన లేకుండా మన యొక్క పని, మన కుటుంబ బాధ్యత, మన గ్రామ బాధ్యత, మన దేశ బాధ్యత కూడా మనదే. సో, యువకులందరూ కూడా ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా లెండి, మేల్కోండి అని స్వామి వివేకానంద గారి యొక్క పిలుపు మేరకు మనం అందరం కూడా ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని తెలియజేస్తూ స్వామి వివేకానంద గారికి మళ్ళొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, మీ అందరి తరపున తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.